హలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాయితీల మడిలో చేపట్టిన ఏక్తా ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీతో పోలీసులు ముందే అలర్ట్ అయ్యారు. ముఖ్య నాయకులను రాత్రి అరెస్ట్ చేసిన సుమారు 500 మంది కాయితీలు పోలీసులు కళ్లు కప్పి జిల్లా కేంద్రానికి చేరుకుని డిగ్రీ కళాశాల గ్రౌండ్ వద్ద ఏకమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు డీఎస్పీ ఆధ్వర్యంలో భారీగా చేరుకుని కాయితీలను నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోకపోవడంతో అరెస్టుకు యత్నించారు. దాంతో గ్రౌండ్ నుంచి పరుగులు పెట్టిన కాయితీలు కొత్త బస్టాండ్ వైపు పరుగులు తీశారు. దాంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు సైతం పరుగులు తీయాల్సి వచ్చింది. ఈ క్రమంలో తోపులాట చేసుకోవడంతో పోలీసులు లంబాడీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొత్త బస్టాండ్ వద్ద కాసేపు ధర్నా చేసి అనంతరం నిజాం సాగర్ చౌరస్తాకు చేరుకుని సుమారు గంటకు పైగా రహదారిని దిగ్బంధించారు. మహిళలు నృత్యాలు చేస్తూ పురుషులు డోలు పచాలు వాయిస్తూ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక పోలీసుల అడ్డుకడతో కాకతీయులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాంతో కామారెడ్డి జిల్లా నుంచి మాత్రమే అనుకున్న ర్యాలీ 9 నియోజకవర్గాలకు పాకింది. 9 నియోజకవర్గాల నుంచి ప్రత్యేకంగా డీసీఎంలలో వందలాదిగా కామారెడ్డికి చేరుకున్నారు. దాంతో కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాయితీల జనాభా అంతకంతకు పెరగడంతో పోలీసులు కూడా వారిని ఆపలేక చేతులెత్తేసే పరిస్థితి ఎదురైంది. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి అసలు ఎలా ఉంది? తమ హక్కుల డిమాండ్ల కోసం లంబాడీలు పోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే వివిధ రూపాల్లో తమ నిరసన చెప్పేటువంటి లంబాడీలు ఈ రోజు కామారెడ్డిలో జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. ర్యాలీ ముందే పట్టుకెట్టినటువంటి పోలీసులు ముందే అలర్ట్ అయ్యారు. ముఖ్య నాయకులను రాత్రి అరెస్ట్ చేశారు. సుమారు 500 మంది కాయితీలు పోలీసులు కళ్ళు కప్పి ఈ రోజు జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలకు గ్రౌండ్ వద్ద చేరుకున్నట్టు విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వారు పోలీసులను తప్పించుకొని వెళ్లి కొత్త బస్టాండ్ వరకు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు ఆందోళన చేపట్టినటువంటి లంబాడీలు పోలీసులు ఆందోళన చేపట్టారు. అయినా వినకు అయితే వారిని పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారిని వినకుండా పరుగులు పెడుతూ ర్యాలీగా ముందుకు వెళ్ళారు. అయితే కొత్త బస్టాండ్ వద్ద కాసేపు ధన చేపట్టిన అనంతరం నిజాం సాగర్ చౌరస్తా వరకు చేరుకున్నారు. అక్కడ సుమారు గంట పైగా రహదారి దిగ్బంధించారు. మహిళలు అక్కడ నృత్యం చేయడంతో పాటు పురుషులు డోలు బాజాలతో కూడా వాయిస్తూ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదం చేశారు. అయితే అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో కూడా లంబాడీల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాంతో కామారెడ్డి నుండి మాత్రమే కాకుండా మొత్తం 9 నెలలు చెందినటువంటి లంబాడీలు ఈ ధర్నాలో 7 ర్యాలీలో పాల్గొన్నారు. అయితే మొత్తం మీద పోలీసులు ఎంత ఆపినప్పటికీ కూడా వీరు వినకుండా తమ హక్కుల పోరాటం కోసం ఉద్యమిస్తామని చెప్పి కూడా అక్కడే బీచ్ నుంచి వస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్స్.